ఫ్రెండ్స్, మీకు అర్జెంట్‌గా లోన్ కావాలంటే మీరేం చేస్తారు? ఏదో ప్లే స్టోర్‌లో ఉన్న పర్సనల్ లోన్ యాప్స్ అనేది డౌన్‌లోడ్ చేస్తారు. వాటిలో లాగిన్ అయ్యి లోన్ ఆఫర్ చెక్ చేసుకొని ఇంట్రెస్ట్ 24%, 30% ఎంతున్నా కూడా సరే మనకు అర్జెంట్‌గా కావాలి కాబట్టి మనం తీసుకుంటాము. నేను చేసిన ఒక ట్రిక్ అయితే చెప్తాను. లోన్ ఆఫర్ చెక్ చేసి తీసుకోకుండా వదిలేయండి. 3 నెలల తర్వాత అదే యాప్ నుంచి మనకి 14% ఇంట్రెస్ట్‌తో మనకి లోన్ ఆఫర్ అనేది వస్తుంది. అర్థం పద్ధతి లేకుండా మాట్లాడతావు నువ్వు. నాకు నిజంగా వచ్చింది కాబట్టి నేను నీకు చెప్తున్నాను. సో ఇది ఎలా పనిచేస్తుంది? ఏ యాప్‌లో తీసుకోవాలి? ఎలాంటి తప్పులు మనం చేయకూడదు? ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. అర్జెంటుగా డబ్బు కావాలని మనీయు, ఫోన్‌పే, క్రెడిట్ బి ఇలాంటి లోన్ యాప్స్ చేస్తాము. ఆఫర్ చెక్ చేస్తాము. 24%, 30% ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. తీసేసుకుంటాము. ఒక్క నిర్ణయం సంవత్సరానికి ₹1000 అనేది లాస్ అవుతాం మనం. ఉదాహరణకి ₹1,00,000 తీసుకున్నారనుకోండి, ఏడాదికి 24% ఇంట్రెస్ట్ అంటే 4,000 ఇంట్రెస్ట్ అనేది పడుతుంది. 14% ఇంట్రెస్ట్ అనుకోండి, ఏడాదికి ₹14,000 ఇంట్రెస్ట్ పడుతుంది. అంటే ఇందులో మనకు ₹10,000 సేవ్ అయినట్టే. ఇప్పుడు ట్రిక్ ఏంటంటే, మీకు నచ్చిన 3, 4 లోన్ యాప్స్ ఉంటుంది కదా, దాంట్లో మాత్రమే ట్రై చేయండి. ఎక్కువ యాప్స్‌లో చేస్తే మీ సిబిల్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. గుర్తుంచుకోండి, కేవలం 2, 3, 4 యాప్స్‌లో మాత్రమే ఇవి ట్రై చేయండి. యాప్ ఓపెన్ చేయండి. ఏదైనా మీకు నచ్చిన లోన్ యాప్ ఏదైనా సరే మీకు నచ్చిన ఒక యాప్ ఓపెన్ చేసి లోన్ ఆఫర్ అనేది చెక్ చేయండి ఎంత వస్తుందో. మీ బేసిక్ డీటెయిల్స్ పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డ్ కానీ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. లోన్ ఆఫర్ రావాలంటే ఇవన్నీ ఇస్తేనే వస్తుంది. లోన్ ఆఫర్ చూశాక ఆ లోన్ అప్పుడే తీసుకోకండి. సింపుల్గా బ్యాక్ వచ్చేసేయండి. జస్ట్ మినిమైజ్ చేసి వదిలేసేయండి అంతే. వెయిట్ చేయండి. 1 నెల, 3 నెలలు, 2 నెలలు వెయిట్ చేయండి. వాళ్ళు మీకు బెటర్ ఆఫర్ అనేది ఖచ్చితంగా ఇస్తారు. లోన్ యాప్స్ మరియు బ్యాంకులు మీ బిహేవియర్‌ని చూసి వీడికి లోన్ ఇవ్వాలా వద్దా అని డిసైడ్ అయితే చేస్తారు. ఈ కస్టమర్ మా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకున్నాడు. యాప్‌లోకి వచ్చాడు. లోన్ ఆఫర్ చెక్ చేశాడు. కానీ తీసుకోలేదు. ఎందుకంటే ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి. ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ తగ్గిస్తే ఈ కస్టమర్ ఖచ్చితంగా తీసుకుంటాడు. మనకి ఒక కస్టమర్ దొరుకుతాడు. అంతే, వాళ్ళకి కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ అనేది ఉంటుంది. కొత్త కస్టమర్‌ని తెప్పించడానికి వాళ్ళు ప్రమోషన్, యాడ్స్, మార్కెటింగ్‌పై డబ్బు ఖర్చు అవుతుంది. మీరు యాప్‌లోకి వచ్చారు కాబట్టి వడ్డీ తగ్గించైనా సరే మిమ్మల్ని పట్టుకుంటారు. కానీ ఇది అందరికీ ఒకేలా రాదు. కొన్ని ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి అయితే ఉంటుంది. ఫ్యాక్టర్స్ ఎలా ఉంటే బెనిఫిట్? మీ సిబిల్ స్కోర్ 700+ అయితే ఉండాలి. అప్పుడే బెటర్ ఆఫర్స్ అనేది వస్తుంది. మీ శాలరీ అలాగే మీ ఇన్కమ్ స్టేబుల్గా అయితే ఉండాలి. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో పడుతూ ఉండాలి. బ్యాంక్ రూల్స్ ప్రకారం అయితే ఇస్తూ ఉంటారు. వేరే యాప్స్ ఆఫర్స్ ఎలా ఇస్తుంది ఇవన్నీ చూసి వాళ్ళు మీకు ఇస్తారు. ఇవన్నీ చూసి వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది తగ్గిస్తారు. నా ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తాను. నేను స్టార్టింగ్ ఏంటంటే నాకు డబ్బులు అవసరం ఉండింది. చాలా ఒక 4, 5 యాప్స్లో అయితే వరుసగా అయితే చెక్ చేశాను. అన్నిట్లో 24%, 20%, 30% ఇలా అయితే ఇంట్రెస్ట్ వచ్చింది. అప్పుడే నాకు అర్థమైంది. ఎందుకంటే మనకి లోన్ అవసరమైనప్పుడు ఫస్ట్ టైం మనం లోన్ యాప్స్లో వచ్చినప్పుడు వాళ్ళ అల్గారిథం ఇలాగే పనిచేస్తుంది. ఇతను వచ్చాడు, ఇతనికి ఎమర్జెన్సీగా డబ్బు కావాలి. ఇప్పుడు మనం ఎంత ఇంట్రెస్ట్ వేసినా కూడా సరే ఇతను తీసుకుంటాడు అనే వాళ్ళకి ఒక నమ్మకం అనేది ఉంటుంది. అన్నిట్లో ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు డబ్బులు అంత అవసరం లేదు అప్పుడు. ఇంత ఇంట్రెస్ట్ దేనికిలే అని చెప్పేసి నేను తీసుకోలేదు. ఎందుకులే అని చెప్పి వదిలేశాను. కొన్ని రోజులకి ఒక 3 నెలల తర్వాత నాకు ఒక నోటిఫికేషన్ అనేది వచ్చింది. అదే క్రెడ్ యాప్‌లో నాకు 3 లాక్స్ లోన్ అనేది వచ్చింది. అది కూడా 14% ఇంట్రెస్ట్‌తో వచ్చింది. చాలా తక్కువ ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట. ₹1,00,000 తీసుకుంటే అదే 20% ఇంట్రెస్ట్ అనుకోండి. ఏకంగా ఒక సంవత్సరానికి నేను 20,000 ఎక్స్ట్రా కట్టాల్సి వచ్చేది. 1,20,000 కట్టాల్సి వచ్చేది. అదే ఇప్పుడు 1.14% అనుకోండి. 14% ఇంట్రెస్ట్ అనుకోండి. నేను లక్షకి 14,000 మాత్రం కట్టాల్సి వచ్చింది. నాకు 6,000 సేవ్ అయినట్టే. అయినా నేను తీసుకోలేదు. ఎందుకంటే నాకు డబ్బు అప్పుడు అంత అవసరం లేదు. కానీ మీకు అవసరం ఉన్నప్పుడు ఎలా అయితే చేశారనుకోండి, మీకు మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటి? తక్కువ ఇంట్రెస్ట్‌కి మనకి లోన్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 24% అనుకోండి, మనకి 14%, 50% అంటే కొంచెం తగ్గినా కూడా సరే తగ్గినట్టే కదా! కొంచెం తక్కువ అమౌంట్‌తో మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. చాలా ఫాస్ట్‌గా డబ్బు అనేది డిస్పాచ్ అయిపోద్ది. ఎందుకంటే మనం అకౌంట్‌లో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉన్నాము. మన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అన్నీ ఇచ్చున్నాం కాబట్టి ఆటో డెబిట్ చేస్తే చాలు, మనకి డబ్బులు అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి ఈజీగా పడిపోతుంది. అదే మీరు లోన్ ఆఫర్ చెక్ చేసి అదొక గంట ఇలా అయిపోయిందనుకో చాలా లేట్ అవుతుంది. అదే మనం ఎప్పుడో లాగిన్ అయిపోయి ఆల్రెడీ వదిలేసామనుకోండి, మనకు అవసరమైనప్పుడు చాలా ఫాస్ట్‌గా డబ్బు అనేది మన బ్యాంక్ అకౌంట్లోకి పడిపోతుంది. ఇంపార్టెంట్ వార్నింగ్స్. కానీ ఈ ట్రిక్‌ని వాడేటప్పుడు కొన్ని విషయాలైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే ఎప్పుడు చేయకండి. ఫస్ట్, ఎక్కువ యాప్స్‌లో లోన్ గురించి చెక్ చేయడం, లోన్ ఆఫర్స్ చెక్ చేయడం. కొన్ని యాప్స్‌లో మాత్రం చెక్ చేయాలి. ఎక్కువ యాప్స్‌లో గాని మీరు చెక్ చేశారనుకోండి, అది సిబిల్ పైన ఎఫెక్ట్ అయితే పడుతుంది. దానివల్ల ఎంతో కొంత సిబిల్ అనేది కొంచెం డ్రాప్ అవుతుంది. అవసరం లేకుండా లోన్స్ తీసుకోవడం. మనకి ఆఫర్ బాగుంది కదా అని చెప్పేసి అవసరం లేకపోయినా కూడా లోన్స్ అనేది తీసుకున్నారనుకోండి, తర్వాత మీరే చాలా ఇబ్బంది పడాల్సొస్తది. హిడెన్ చార్జెస్ అలాగే దానిపైన ఇంట్రెస్ట్ ఎంత ఉందో చెక్ చేసుకోకుండా లోన్స్ తీసుకోవడం. 3 నెలలు వెయిట్ చేస్తే మనకి లోన్ ఆఫర్ వస్తుంది అనుకోవడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే
ఒక క్యాప్ 1 నెల అవ్వచ్చు, 2 నెలలు అవ్వచ్చు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు కూడా అవ్వచ్చు. సో, అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆ లోన్స్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ బట్టి వాళ్ళు ఇంట్రెస్ట్ తగ్గించాలా లేదా అనేది డిసైడ్ అయితే అవుతుంది. కరెక్ట్‌గా 3 నెలలకి వస్తుందని అనుకోకండి. ఆఫర్ మంచిగా వచ్చినప్పుడు మనం లోన్ తీసుకొని ఖచ్చితంగా కట్టాలి. కట్టకపోతే మన సిబిల్ స్కోర్ డ్యామేజ్ అవుతుంది. ఈ ట్రిక్ బాగా ఎవరికి ఉపయోగపడుతుంది? భవిష్యత్తులో లోన్ కావాలి అనుకునే వాళ్ళు, ఇప్పటికిప్పుడే కాకుండా భవిష్యత్తులో ఎప్పుడైనా నాకు లోన్ అవసరం వస్తుంది అనుకుంటారు చూసారా? వాళ్ళకి ఈ ట్రిక్ బాగా ఉపయోగపడుతుంది. ఇది ఎవరు అప్లై చేయకూడదు. ఇప్పటికే సిబిల్ స్కోర్ చాలా తక్కువగా ఉండి, ఇప్పటికే కొన్ని ఈఎంఐలు ఉన్నా కూడా సరే కట్టకుండా వదిలేసి ఉంటారు చూసారా? అప్లై చేయకపోవడమే మంచిది. సో, గుర్తుంచుకోండి, లోన్ అవసరం ఉన్నప్పుడు వెంటనే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఆఫర్ చెక్ చేసి 2, 3 నెలలు అలాగే వదిలేశారనుకోండి, అప్పుడు మనకి బెటర్ ఆఫర్స్ అనేది వస్తుంది. లోన్ అవసరం ఉంటేనే తీసుకోండి. అనవసరంగా తీసుకుంటే అది మీ మెడకు చుట్టుకుంటుంది. జాగ్రత్త. సో, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, మీ అభిప్రాయాన్ని కామెంట్లో అయితే చెప్పండి.